ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశిత్యాది ప్రణతోస్మి నిత్యం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. హరితార్ణవ సంజాతం శ్రీరంగార్య గురోసుతం వెంకటార్య సదచ్చిషం ఫణీంద్రం శేషార్యం భజే. ఆత్రేయాన్వయ సంజాతం రంగాచార్య గురోసుదం రఘునాథార్య సచ్చిష్యం కోదండరామాశ్రయే. శ్రీశైల లక్ష్మణ యతీంద్ర కృపాత్తబోధం వేదాంతయుగ్మ విశదీకరణైక దీక్షం శ్రీరాఘవార్య పదపంకజ భృంగరాజం శ్రీమన్ నృసింహ గురువర్యమహం ప్రపద్యే. भारद्वाजकुलब्धिचितकिरणं श्रीरङ्गरामानुजात् जातं तत्कुल शेषसिंहगुरुराट् पादाब्जभृङ्गायुधं तातार्यस्य कृपाविशेषविदित शुच्यन्तसारद्विगं सेवे सुन्दर सिंहरार्यमनघं व्याख्यानवाचस्पतिं श्रीवत्सान्वय गोपकृष्णगुरुराट् पादध्वजी षट्पदः आत्रेयान्वय वेङ्कटार्यवरलब्ध द्राविडाम्नायधीः शान्तोदार जनार्दनार्यतनयं न्यायादिवादी गुरुः आत्रेयान्वय वेङ्कटार्य गुरुराट्मे सन्निधत्तां हृदि. लोकाचार्याय गुरवे कृष्णपादस्य सूनवे संसारभोगिसन्धष्ट जीवजीवातवे नमः. वन्दे वेदान्तकर्पूरजामीकृतकरण्डकं रामानुजार्यमार्याणां चूडामणिमहर्निशम्. श्रीशैलशदयावात्रं धीभक्त्यादिगुणान्नवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम्. अस्मद्గురుభ్యో నమః. హరి ఓం. గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహం తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ఒక 25 నిమిషాల పాటు మీరందరూ శ్రద్ధగా వినాల్సిందిగా ప్రార్థన. ముందుగా మీ అందరినీ ఇలా కలుసుకునేలాగా చేయడానికి ఒక కారణభూతురాలు శ్రీమతి శోభ గారు. వారు ఎందుకు ఈ ఆలోచన చేశారు అంటే, శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని తీసుకొని కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనం ఆ 3 మంత్రాల యొక్క అర్థాన్ని తెలుసుకోలేకపోతే ఆ వైష్ణవత్వం పూర్తిగా మనకు సిద్ధించదు. అంతేకాదు, అది తెలుసుకోవడంత కాలం పరమాత్మకి మనకున్నటువంటి సంబంధం, భాగవతములకి మనకున్నటువంటి సంబంధం, ఆచార్యులకి మనకున్నటువంటి సంబంధం తెలియదు. ఇది అందరూ తెలుసుకోవాలి అని వారు తాపత్రయపడ్డారు. ఆ విషయాన్ని మీతో చర్చించారు. మీరు సానుకూలంగా స్పందించారు. దానికి అనుగుణంగా దాసుడు అంతకుముందు నుంచే నడుపుతున్నటువంటి ఒక గోష్ఠి, శ్రీ సంప్రదాయ వైభవ గోష్ఠి, దాంట్లో కూడా వెళ్ళడం జరిగింది. ఇంకొంతమంది కూడా స్పందించారు, బంధుమిత్రులు, వారందరినీ కూడా యాడ్ చేయడం జరిగింది గ్రూప్లో. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. జంతువునాం నరజన్మ దుర్లభం అని శాస్త్రవాక్యం. అంటే ఏంటి అర్థం? జంతువులలో నరజన్మ అంటే మానవ జన్మ లభించడం చాలా కష్టం, అలా లభించింది చాలా అదృష్టం. అంటే ఇదేంటి జంతువులు అంటున్నారు? మానవుడు జంతువుడా? కాదు. అక్కడ జంతువు అనే శబ్దానికి అర్థం ఏంటంటే, జన్యతే శరీరేణ ప్రాదుర్భవతి. జన్యతే శరీరేణ శరీరాది ధారణేన ప్రాదుర్భవతి. శరీరాది ధారణేన ప్రాదుర్భవతి. ఒక శరీరం కలిగి పుట్టేటువంటి జీవరాశి అన్నింటినీ కూడా జంతువు అని వేదాంత పరిభాషలో వాడతారనమాట. వేదాంత పరిభాషలో వస్తువు అన్నంత మాత్రం చేత అది కేవలం ఒక చైతన్యం లేని జడ పదార్థం అనుకోవద్దు. వస్తువు అంటే అది జడ పదార్థమైనా కావచ్చు, చైతన్యం ఉన్న మనమైనా కావచ్చు. ఇది వేదాంత పరిభాషలో. అలాగే వేదాంత పరిభాషలో జంతువు అంటే
శరీరాలు ధరించి పుట్టేవి అని అర్థం. శరీరాలు ధరించి పుట్టేవి అని అర్థం అన్నమాట. సో అలా శరీరాలు ధరించి పుట్టేటువంటి జీవరాశులు 84 లక్షలు ఉన్నాయి. శ్రీనివాస్ గారు, సక్రియాలయంలోకి వచ్చాము. గురుగారితో ఏమైనా చెప్తారు ఒక మాట, లేదా మామూలు సేవించుకోమంటారా మమ్మల్ని? వారు ఉంటే ఒకసారి ఇవ్వండి, మాట్లాడతాను. ఇస్తాను. ఆ, ఒక్క నిమిషం అండి. హలో నమే. అరే దాసు, మావయ్య బాగున్నారా? ఆ, అంతా క్షేమం మావయ్య, అంతా క్షేమం. దేవరవారి మంగళాశాసనం. అదే మన మన చిన్నయ్య స్వామి వారి శిష్యులు, అలాగే ఆ వికాస్ తరంలో యాక్టివ్గా ఉంటారు శ్రీనివాస్ గారు. మన కోయిలకు వచ్చారు యాదగిరిగుట్టలో. పిల్లలు చక్కగా తీసుకుంటాను. అదే మీ మంగళాశాసనం కృప చేయండి మావయ్య వారికి. తప్పకుండా ఆ, తప్పకుండా. తప్పకుండా తప్పకుండా. దాసోహం మావయ్య, దాసోహం. అలా కలిగినటువంటి 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్కృష్టం అండి అన్నారు. ఆ జన్మ లభించడమే చాలా కష్టం అండి అన్నారు. ఏమంత కష్టం అండి, మనందరం పుట్టాం కదా. మనం పుట్టి 40 ఏళ్ళు అవుతుంది, ఓ 50 ఏళ్ళు అవుతుంది, ఓ 70 ఏళ్ళు అవుతుంది అంటే అట్లా కాదండి. వేదం మనకు ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది అంటే, కొన్ని వేల కోట్ల జన్మలు గడిచిపోయిన తర్వాత ఒక్కొక్క జన్మలో మనం చేసినటువంటి పుణ్యము కొద్దిగా మెచ్యూర్ అయ్యి ఒక మానవ జన్మ వస్తుంది. ఎల్ఐసి కడతాను చూసారా, మనం ఎల్ఐసి కట్టినప్పుడు చెప్తారు సంవత్సరానికి ఇంత కట్టండి, సంవత్సరానికి ఇన్ని కడితే మీరు 20 ఏళ్ళ తర్వాత మీకు లంసం ఒక 20 లక్షలు 30 లక్షలు వస్తుందని చెప్తారు కదా. అలాగే ఒక్కొక్క జన్మలో చూడండి, ఎంత దుర్మార్గుడైనా సరే వాడి జీవితంలో ఏదో ఒక మంచి పని చేసే ఉంటాడు. అలా ఒక్కొక్క జన్మలో మనం జంతువుగా ఉన్నామా, క్రిమిగా ఉన్నామా, కీటకంగా ఉన్నామా, లేదా మానవ జన్మలోనే చాలా నీచమైన జన్మలో ఉన్నామా తెలియదు మనకి. అలా ఒక్కొక్క జన్మలో మనం చేసిన పుణ్యం కాస్త కొద్ది కొద్దిగా కలిసి అదొక షేప్కి రాగానే భగవంతుడు మానవ జన్మనిస్తాడు. ఆ మానవ జన్మ మళ్ళీ బ్రాహ్మణ, క్షత్రియన, శూద్రన, వైశ్యన ఇవన్నీ తెలియదు, వస్తుందో జన్మ. ఆ జన్మలో చేసేటువంటి మళ్ళీ కొన్ని పుణ్యకార్యాలు, సంస్కారాన్ని బట్టి కొంచెం ఉత్తమమైన జన్మ, ఆ తర్వాత కొంచెం ఉత్తమమైన జన్మ, ఆ తర్వాత ఇంక ఉత్తమమైన జన్మ. మరి ఆ జన్మలో మానవుడు ఏం తెలుసుకోవాలి? పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? మనం పుట్టాము, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని వాళ్ళ పిల్లల్ని అడిగితే ఏమంటారు? నేను డాక్టర్ని అవ్వాలి, లేదా ఇంజనీర్ని అవ్వాలి, లేదా ఒక సైంటిస్ట్ని అవ్వాలి, బాగా డబ్బు సంపాదించాలి, మంచి బంగళాలో ఉండాలి, ఏసీ రూమ్లో ఉండాలి, లగ్జరీ కార్లో తిరగాలి. సింపుల్, ఇదే గోల్. కానీ ఈ గోల్స్ అన్నీ కూడా ఈ గోల్స్ అన్నీ కూడా నశించిపోయే శరీరం, నశించిపోయేటువంటి శరీరం కోసం మనం పెట్టుకున్న గోల్స్. అవి అల్పం, అస్థిరం. మీ అందరూ ఒక నోట్బుక్ పెన్ పెట్టుకొని ఉండాలి. నేను వాస్తవానికి అందులో మెన్షన్ చేయడం మర్చిపోయాను గ్రూప్లో, బట్ నో ప్రాబ్లం. ఒక బుక్ పెన్ పక్కన పెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రాసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మనం కాలక్షేపాన్ని సేవిస్తున్నప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటూ ఉంటే మళ్ళీ మధ్య మధ్యలో మళ్ళీ వాటిని మనం నెమరు వేసుకోవచ్చు అనమాట. అలా ఒకసారి చూడగానే ఇది చెప్పారా అని గుర్తొస్తుంది. రైట్. సో అలా ఆయా జన్మల్లో మనం పెట్టుకున్నటువంటి గోల్స్ అన్నీ కూడా నశించిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి శరీరాన్ని తృప్తిపరచడం కోసమే. కానీ వ్యాసుడు ఒక మాట అన్నాడు. వ్యాస మహర్షి ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, బాగా వినండి. యత్ ప్రాతః సంస్కృతం చార్ణం సాయం తచ్చ వినశ్యతి. పొద్దున వండిన అన్నం సాయంత్రానికి పాసిపోతుంది. పొద్దున వండిన అన్నం సాయంత్రానికి పాసిపోతుంది. అటువంటి అన్నాన్ని తిని దానితో వచ్చిన రసంతోనే శరీరాన్ని పెంచినటువంటి మానవుడు నేను శాశ్వతం అనుకొని ఈ శరీర సుఖాల కొరకు
ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? మనం తీసుకునేటువంటి ఆహార స్వరూప స్వభావం ఎట్లాంటిది అంటే ఉదయం వండింది రాత్రికి పాసిపోతుంది. మేము ఫ్రిడ్జ్లో పెడతాం అనకండి. ఫ్రిడ్జ్ పక్కన పెట్టండి. పొద్దున వండింది రాత్రికి పాసిపోతుంది. అటువంటి ఆహారాన్ని తీసుకొని శరీరాన్ని పెంచుకున్న మనం ఎక్కువ కాలం ఉంటామా? ఉండం. శరీరం అంటే అర్థం తెలుసునా? శీర్యతే ఇది శరీర, క్షీణించునది అని అర్థం. క్షీణించునది. పుట్టినప్పుడు ఒక రోజు, ఒక సంవత్సరం, 5, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 99, 100, క్లోజ్. తరిగిపోయేది, క్షీణించేది అని అర్థం. ఈ మానవుడు చిన్న విషయాన్ని తెలుసుకోలేకుండా, అంటే నేను తీసుకునే ఆహారమే సాయంత్రానికి పాసిపోతుంది, అలాంటప్పుడు ఈ బాడీ ఎక్కువ కాలం ఎట్లా ఉంటుంది? ఉండదు కదా. మరి దీన్ని సాటిస్ఫై చేయడం కొరకు నేను వాడిని తొక్కి, వీడిని పీడించి, వాడి మనసుకు కష్టాన్ని కలిగించి, వీడిని మోసం చేసి, వీడికి ఏదో మాయమాటలు చెప్పి ఎందుకు చేస్తున్నాడు ఇదంతా అని వ్యాసుల వారు అన్నారు. మరి ఏంటండి పర్పస్ అంటే, దీనికన్నా వేరేది ఒకటి ఉన్నది. దానికి జీవుడు లేదా జీవాత్మ లేదా ప్రత్యేగాత్మ అని పేరు. వేదాంత పరిభాషలో ప్రత్యేగాత్మ అంటారు. పిఆర్ఏ టీవైఏ జిఏ టిఎంఏ, ప్రత్యేగాత్మ లేదా జీవాత్మ లేదా జీవుడు లేదా చిత్, ఇన్ని పేర్లు ఉన్నాయి. అగో వాడు నశించడు. ఎక్కడ ఉంటాడు వాడు అంటే హృత్పుండరీకరణలో ఉంటాడు అని చెప్పారు. మనకు ఉపనిషత్ అన్నా, రహస్యం అన్నా, వేదాంతం అన్నా ఇవన్నీ ఒకటే అర్థం చెప్తుంది. ఏంటది అర్థం అంటే జ్ఞానకాండ అంటారు దానికి పేరు. సృష్టి ఆవిర్భావానికి ముందు ఎవరు ఉండేను, ఎవరు సృష్టి చేశాను, ప్రళయం తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఎవరు దీన్ని సృష్టిస్తారు, ఇవన్నిటి గురించి ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి. జగత్ కారణతత్వం శ్రీమన్నారాయణుడు అంటే కేవలం సృష్టించేవాడు కాదు, కేవలం రక్షించేవాడు కాదు, కేవలం లయం చేసేవాడు కాదు. ఈ మూడు చేసేవాడు ఒక్కడే. సృష్టి, ప్రొడక్షన్, ఏర్పాటు చేయడం, స్థితి, ప్రొటెక్షన్, రక్షించడం, లయం, డిజాల్వింగ్, క్షీణింపచేయటం, లేకుండా చేయటం. ఈ మూడు ముగ్గురు చేస్తున్నట్టుగా అవపడుతుంది, కానీ అందరిలో అంతర్యామిగా ఉండి చేయించేది శ్రీమన్నారాయణుడు. ఇది జగత్కారణ తత్వం. ఇలాంటి విషయాలు ఉపనిషత్తులో ఉంటాయి. సరే, ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు అంటే, ఈ ఉపనిషత్తుల్లో ఒక విషయం చెప్పబడింది. ఏమిటి అంటే, కనిపించేటువంటి పంచభూతాలతో ఏర్పడింది ఈ శరీరం. దీన్ని మెటీరియల్ బాడీ లేదా పాంచ భౌతిక శరీరం అంటారు. 5 వస్తువులతో తయారైంది. అవి పంచభూతాలు: ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, పృథివీ. పంచభూతాలు. వీటితోనే తయారైంది మన శరీరం. ఆకాశం ఆకాశం అంటే పైన కనిపించేది అనుకోవద్దు. ఆకాశం అంటే స్పేస్, గ్యాప్, ఎడము అని అర్థం. ఏమంటే జాయిన్ అవ్వలేదా మీరు సెషన్? భారతి గారు జూమ్ లింక్ పెట్టాడు గ్రూప్లో, అందులో జాయిన్ అవ్వండి. సో ఆ గ్యాప్ మనలో ఉంది కదా. ఈ ముక్కు రంధ్రాల్లోంచి గ్యాప్ ఉంది, ఇక్కడ గ్యాప్ ఉంది. ఇదంతా ఆకాశం. వాయువు తెలుస్తూనే ఉంది, ఉచ్ఛ్వాస నిశ్వాస. అగ్ని, జఠరాగ్ని కడుపులో ఉంది. దానివలన తిన్న ఆహారం పచనం అయిపోయి శక్తి వస్తుంది. నీరు 70% మన శరీరంలో వాటరే ఉంది. మట్టి అంటే భూమి. ఆ భూమికి సంకేతం ఏమిటి? మన బాడీలో ఉన్నటువంటి ఫ్లెష్, మాంసం అంతా. పంచభూతాలతో తయారైంది మన శరీరం. దీనికి చైతన్యం లేదు, ఇది మాట్లాడలేదు, ఎగరలేదు, ఏమీ చేయలేదు.
మరి ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ అంటే ఇక్కడ హృదయాకాశంలో జీవుడు అనేవాడు ఉంటాడండి అని వేదాంత శాస్త్రం చెప్తుంది. వేదాంత శాస్త్రం జీవుడు ఉండడం వల్లనే ఈ తోలు బొమ్మ మాట్లాడుతుంది, ఈ తోలు బొమ్మ ఎగురుతుంది, ఇంకేదైనా చేస్తుంది. ఓహో, దానికి ఏం పేరు? జీవాత్మ, చిత్, ప్రత్యేగాత్మ, ఆత్మ, ఇన్ని పేర్లు ఉన్నాయి. అవునా? అయితే ఎంత సైజులో ఉంటుంది? ఒక ఉపనిషత్తులో చెప్పారు. వాలాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య చ. ఒక ఆవు తోకలోని ఒక వెంట్రుక భాగాన్ని తీసుకొని దాని చివరి భాగాన్ని ఒక డాట్ చేసి, చివరి భాగం ఒక చిన్న చుక్క పెట్టేసి దాన్ని 100 భాగాలు చేసి, ఆ 100 భాగాల్లో ఒక భాగాన్ని తీసుకొని మళ్ళీ 100 భాగాలు చేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుంది జీవాత్మ. అంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది అంట. ఆ చిన్న సూక్ష్మ పదార్థం ఉన్నంత వరకు మాత్రమే ఇది మాట్లాడుతుంది. అదొక్కసారి వెళ్ళిపోయిందా ఇది పనికి రాకుండా పోతుంది. ఇది మాట్లాడదు, పడిపోయి ఉంటుంది. శరీరం మాట్లాడదు. అందుకే పోయారు పోయారు అంటే ఎవరు పోయారు? బాడీ ఏం పోలేదు, బాడీ అట్లాగే ఉంటుంది. జీవుడు వెళ్ళిపోయాడు. చూస్తున్నాం కదా మనం, నిత్యం మనకు అనుభవంలో ఉంది. జీవుడు వెళ్ళిపోయాడు. వాడు ఎటుపోతున్నాడు ఆ జీవుడు? ఇప్పుడు బాడీ ఉందండి, మనం చూస్తాం. మన తాతగారు పోయారు, మన నాన్నగారులు పోయారు, పెద్దలు పోయారు. ఏం చేసాం? తీసుకుని వెళ్ళాము, చితి పేర్చాము, అగ్ని సంస్కారం చేశాము. ఆ బాడీ అంతా పంచభూతాల్లో కలిసిపోయింది. ఆ మిగిలిన ఎముకలు 3 రోజున అస్థి సంచలనం రోజున పవిత్రమైన నదిలో కలిపేశాము. ఏం లేకుండా పోయింది. అర్థమవుతుంది. మరి ఈ కనపడని చిన్న పదార్థం ఏం చేస్తుంది, ఎటుపోతుందండి అంటే, ఆ జీవుడు ఇంతకుముందు ఏ శరీరాల్లో ఉండి ఏ కర్మలు చేశాడో ఆయా కర్మలకు అనుగుణంగా మళ్ళీ ఇంకొక దేహంలోకి చొప్పిస్తాడు పరమాత్మ. వ్యూహమూర్తి, వ్యూహమూర్తి అంటారు చూసారా? పాలకడలిలో ఉంటాడు. పాలకడలిలో ఆదిశేషుని పైన శయనించి ఉంటాడు. వ్యూహమూర్తి. వ్యూహం అంటే కూర్చోడం అని అర్థం. ఎవరెవరికి ఏ దేహాలు ఇవ్వాలి, ఏ లోకాలను ఎలా రక్షించాలి అని అర్థం. పరమాత్మ ఇంద్రియాలు ఇచ్చాడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, భగవన్నామం ఇచ్చాడు. భగవన్నామం చెప్పకుండా, దేవాలయానికి వెళ్ళకుండా, చేతులతో కైంకర్యం చేయకుండా ఉంటే అయ్యయ్యో వీడికి అనవసరంగా ఇచ్చానే ఈ జన్మ, తీసేసి తీసేసి ఒక హీన జన్మ, ఓ పశువో పక్షియో క్రిమియో కీటకమో ఏదో ఒకటి ఇచ్చేస్తాడు. అది ఆయన ఇష్టం ఎలా ఇస్తాడు. ఆయనకు ఒక మాన్యువల్ ఉంది, దాని ప్రకారం ఇచ్చేస్తాడు. అలా అదే జీవుడు, అదే సూక్ష్మ జీవుడు శరీరాలు మారుతూ ఉంటుంది. శరీరాలు మారుతూ ఉంటుంది. ఆయా శరీరంలో ఉండి చేసిన కర్మకు సుఖమో దుఃఖమో అనుభవిస్తూ ఉంటాడు. ఇది వేదాంత శాస్త్రం చెప్తుంది మనకి. అయితే ఈ విషయాన్ని పుట్టిన ప్రతివాడు జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా మన ఇంట్లో పెద్దలు చెప్పిన మాటలు విని, లేదా మన కులానికి లేదా మన వంశానికి ఉన్నటువంటి ఆచార్యులు చెప్పిన మాట విని, లేదా జగదాచార్యులైనటువంటి చిరంజీవి స్వామి లాంటి వారు, అంతకు ముందున్నటువంటి భగవద్ రామానుజుల వారు, అలాంటి వారి యొక్క మాటలు విని ప్రేరణ పొంది, స్ఫూర్తి పొంది, ఓహో లైఫ్ యొక్క గోల్ వేరే ఉంది, దీనికోసం కష్టపడటం కాదు, లోపల ఉన్నవాడు ఇంకా ఏ కష్టాలు పడకుండా ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి స్థితి ఒకటి ఉంది, దానికి మోక్షం అని పేరు, దానికి ఆచార సమాచరణం చేయాలి అని తెలుసుకొని ఆచార్యుల్ని ఆశ్రయించి పంచ సంస్కారాలు పొంది మంత్రాన్ని తీసుకొని మంత్ర అర్థాన్ని కూడా తెలుసుకొని, పంచ సంస్కారం చేసిన వాళ్ళే అర్థం చెప్పాలి అనే నియమమే లేదు. వారైనా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. పంచ సంస్కారం చేసిన వారిని ఉత్తారకాచార్యులు అని అంటారు. ఊ తాకు దీర్ఘం కింద ఒత్తు థ, ఉత్తారకాచార్యులు అని అంటారు. గ్రంథ కాలక్షేపాలు చెప్పిన వాళ్ళని, అలాగే మంత్రార్థం చెప్పిన వాళ్ళని ఉపకారకాచార్యులు అని అంటారు. అలా మంత్రార్థం చాలా ముఖ్యం.
రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఏమంటే ఉత్తారకాచార్యులు గొప్పనా, ఉపకారకాచార్యులు గొప్పనా? చాలామంది ప్రవచనం చేస్తున్నప్పుడు వారికి ఉపకారకాచార్యుల యొక్క తననే చదువుతారు. అంటే మంత్రార్థం ఎవరు చెప్పారో వారి తననే చదువుతారు. అలా ఏం కాదు. ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళే. ఇద్దరు ముఖ్యమే. రైట్. అలా ఒక మంత్రాన్ని తీసుకొని ఈ నశించిపోయే శరీరం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రతిదానికి వేదం మూలం. దాన్ని శాస్త్రం అని అంటున్నాం. శాసనాత్ ఇది శాస్త్రం. ఇది చేయి మంచిది, ఇది చేయకు ఇది చెడు అని చెప్పేది శాస్త్రం. దాన్నే వేదం అంటున్నాం. వేదం అంటే జ్ఞానం అని అర్థం. వాటిల్లో భగవంతుని చేరుకోవడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. కానీ ఆ మార్గాలన్నీ అంత సులభం ఏం కాదు. మీలో ఎంతోమంది భగవద్గీతను సేవిస్తున్న వాళ్ళు ఉన్నారు. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ యోగం అంటే ఉపాయము అని అర్థం. భగవానుని చేరుకోవడానికి కర్మ ద్వారా ఒక ఉపాయం. కర్మను ఆధారంగా చేసుకొని, కర్మను ఉపాయంగా చేసుకొని ఆయన్ని చేరుకునుట కర్మయోగం. భక్తిని ఉపాయంగా చేసుకొని ఆయన చేరుకునుట భక్తి యోగం. జ్ఞానాన్ని ఉపాయంగా చేసుకుని ఆయన చేరుకునుట అదొక యోగం. కానీ ఇవి చాలా కష్టం. అంత సులభం కాదు. అందుకని పరమాత్మ మన మీద కృపతో ఏం చేశాడు? ఇవన్నీ చెప్పాడు. కృష్ణుడు భారత సంగ్రామంలో అర్జునుడిని మిషగా పెట్టుకొని, ఒక వ్యాజంగా పెట్టుకొని, ఒక బహానలాగా పెట్టుకొని ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ విని అర్జునుడు బోరుని ఏడ్చాడు. బావ నా వల్ల కాదు ఇవన్నీ. ఇంత కష్టంగా ఉన్నాయంటే, ఏదో భక్తి అంటే ఓ రెండు కొబ్బరికాయలు ఇచ్చి అగరబత్తి పెట్టి ఓం ఓం అంటే అయిపోతున్నాయి. భక్తి యోగం ఏంటి? సాధనా సప్తకం ఏంటి? వివేకం, విమోచం, అభ్యాసం, క్రియ, 7 రకాల స్టెప్స్ ఉన్నాయి. అవన్నీ వింటే ఏంటి భక్తి వేరు, భక్తి యోగం వేరా? ఇన్నున్నాయి ఇందులో. మన వల్ల ఏమవుతుందండి అంటారు. మన వల్ల కావు ఇవన్నీ. అర్జునుడే ఏడ్చాడు. అప్పుడు ఏం పర్వాలేదు, సులభంగా ఒక మార్గం ఉంది అని చెప్పాడు. దానినే చరమ శ్లోకము అన్నాము. దాన్నే చరమ మంత్రంగా కూడా మనం స్వీకరించాం. అందరూ సంభాషణ పరులే, మీకు తెలిసిన విషయం. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఓ అర్జున ఏడవకు, నన్ను శరణు వేడు, నన్నే శరణు వేడు. నన్ను శరణు వేడు అనేది ఒక మాట, నన్నే శరణు వేడు అనేది ఒక మాట. ఇక్కడ కృష్ణుడు నన్ను శరణు వేడు అని చెప్పలేదు, నన్నే శరణు వేడు అన్నారు. అప్పుడు ఏం చేస్తాడట? నీ దుఃఖాల్ని పాపాలని పోగొట్టి నీకు మోక్షాన్ని ఇస్తాను అన్నాడు. దానికే శరణాగతి. భరణ్యాసం, న్యాసం, ఎన్వైఏ ఎస్ఏఎం. న్యాసం అన్నా, శరణాగతి అన్నా, ప్రపత్తి అన్నా, భరణ్యాసం అన్నా అన్నిటికీ అర్థం ఒకటే. స్వామి నీవే ఉపాయుడిగా అమ్ము, నీవే ఉపాయంగా కమ్ము. నిన్ను చేరుకోవడానికి నీవే ఉపాయం తప్ప ఇంకో ఉపాయం లేదు. ఇలా మనందరం శరణాగతి అంటే ఏంటో తెలియకుండానే, పంచ సంస్కారం అంటే అర్థం ఏంటో తెలియకుండానే, మంత్రం గొప్పతనం ఏంటో తెలియకుండానే, మంత్రార్థం ఎందుకు తెలుసుకోవాలో అన్న విషయం తెలియకుండానే, మంత్రాన్ని పొంది మంత్రార్థాన్ని తెలుసుకోకపోతే ఎలా వ్యర్థమైపోతుందో అనే విషయాన్ని కూడా గమనించకుండానే కొన్ని సంవత్సరాలు గడిపేశాం. కానీ శ్రీ వైష్ణవత్వం సిద్ధించాలి అంటే ఇది ప్రథమం. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో ఫండమెంటల్. 40 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే ముందు లోపల కిందకి ఒక 30-40 ఫీట్ల బేస్మెంట్ ఫౌండేషన్ తీయాలి. 40 ఫీట్ల లోతు వరకు మట్టిని తీసి కాంక్రీట్తో నింపి స్ట్రాంగ్గా పిల్లర్లు వేస్తే 40 అంతస్తుల బిల్డింగ్ నిలబడిపోతుంది. లేదు అని పైపైన కట్టడం స్టార్ట్ చేస్తే ఎప్పుడు కూలుతుందో తెలియదు. దీన్ని విస్మరించి దీన్ని విస్మరించి మేము సమాష్కరణం అయ్యాము.
మేము వైష్ణవ దీక్ష తీసుకున్నాము, లేదా జన్మతః మేము వైష్ణవులము, ఇలా రకరకాలుగా కొన్ని అభిప్రాయాల్లో మనం ఉన్నాం. ఈ అభిప్రాయం సరి అయినది కాదు. మన స్వరూపం ఏమిటి? మన స్వరూపము అంటే మనకే సంబంధించిన స్వరూపం ఏమిటి? మనం ఎలా ఉండాలి? మన లక్షణాలు ఏంటి? తిరుమంత్రం యొక్క అర్థం ఏంటి? అది తెలుసుకోవడం వల్ల ఏం ప్రయోజనాలు? ఇవన్నీ మనం సేవిస్తాం. ఇది తెలుసుకున్నప్పుడే ఇది తెలుసుకున్నప్పుడే అసలైన వైష్ణవత్వం అంటే ఏమిటి మనకు సరిగ్గా అవగాహన అవుతుంది. ఈ లోకాన్ని, మన చుట్టూ ఉన్న వాళ్ళని, భాగవతోత్తములని, భక్తులని, ఆచార్యుణ్ణి, భగవంతుణ్ణి మనం చూసే కోణం మారిపోతుంది. ఇన్ని అర్థాలు ఉన్నాయి. దీన్ని మనం ఇలాగే జూమ్ అప్లికేషన్ ద్వారా ఆ, సోమవారం నుండి శుక్రవారం వరకు సేవిస్తాం. ఉదయం 7 to 7:30. ఇది రికార్డింగ్స్ కూడా అవుతాయి. వచ్చే ఆదివారం ఆ రోజున ఉపోద్ఘాతం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, తిరుమంత్రం అనగానే నేరుగా అందులో జంప్ చేసి అందులో సూత్రాలు ఉంటాయి. ఈ ముముక్షుపడిన గ్రంథాన్ని మనకు పిల్లల్లోకాచార్య స్వామి అనుగ్రహించారు. ఆ సూత్రాలన్నీ మణిప్రవాళ భాషలో ఉంటాయి. సంస్కృతము, తమిళం రెండు కలిసి ఉంటాయి. అమ్మో, ఏం భయపడక్కర్లేదు, ఏం భయపడక్కర్లేదు. ప్రతి పదం, ప్రతి పదం మెల్లిగా, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా 1-2 సార్లు చెప్పుకుంటాం. దాని ఆడియో కూడా మీకు అందిస్తాం. ఆ సూత్రం ఎలా పలకాలి అన్న ఆడియో 2-2 సార్లు చెప్తారు ఆడియోలు. అది కూడా మీకు వస్తుంది. జూమ్ సెషన్లో వింటారు, ఆడియోలో కూడా వింటారు. ప్రతి సెషన్ రికార్డ్ అవుతుంది. రికార్డ్ అనేవి కూడా మీకు వస్తాయి. అది ఎలా వస్తాయనేది తర్వాత చెప్తాను. ముందుగా నియమాలు ఏంటి అంటే, మనందరం ఉదయం 6:55 వరకే మొత్తం సిద్ధంగా ఉండి, మగవాళ్ళందరూ కూడా చక్కగా తిరుమణ కాప్ ధరించి ఉండాలి. ఆడవాళ్ళు చక్కగా శ్రీచూర్ణ పొడుగు పెట్టుకొని ఉండాలి. శ్రీ ఆండాళ్ళు బొట్టు పెట్టుకొని ఉండాలి. ఉండి మీరందరూ ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోవాలి. దోశలు వేసుకుంటూ వింటాం, చపాతీలు తిప్పుకుంటూ వింటాం అంటే కుదరదు. సెషన్ జాయిన్ అవ్వగానే మీరందరూ వీడియో ఆన్ చేసుకొని ఆచార్య వారికి దాసోహం సమర్పించి కొన్ని తనియాలు ఉంటాయి, అవన్నీ చదివి స్టార్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా హాఫ్ అన్ అవర్, 30 minutes అంతే. కొద్ది కొద్దిగా సూత్రం అంటే ఏంటి, వాటిలో వెళ్లే ముందు ముందు అసలు వైష్ణవులు అంటే ఎవరు, శ్రీ వైష్ణవులు అంటే ఎవరు, పంచ సంస్కారం అంటే ఏంటి, త్రిమంత్రం అంటే ఏంటి, ముముక్షుపడి అంటే ఏంటి, మనం ఏం తెలుసుకోవాలి, ఇవన్నీ ఒక ఫండమెంటల్ అన్నీ కూడా ఒక 3 నుంచి 4 క్లాసెస్ ఉంటాయి. మనం ముందే చెప్పుకున్నాం. ఆ ఫండమెంటల్ సరిగా లేదు అంటే దానిపైన మీరు ఏమేమి నేర్చుకొని నెత్తిన పెట్టుకున్నా కూడా అది ఎప్పుడు కూలిపోతుందో మీకే తెలియదు. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం ఉద్దేశం కాదు. ఎందుకంటే అసలు ఒక వైష్ణవ లక్షణం ఏమిటి అనేది తెలియకపోతే ఎన్ని గ్రంథాలు చదివి మాత్రం ఏమిటి ప్రయోజనం కదా. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు. వాడు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ఒక రిజిస్టర్లో నేను ఇవాళ వచ్చాను సంతకం పెట్టాలి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డును ఒక దగ్గర పెట్టుకోగానే కుయ్యం సౌండ్ వస్తుంది. 9:15 రవికుమార్ ఆఫీస్కి వచ్చాడు. రాత్రి 7:30కి మళ్ళీ పెట్టగానే కుయ్యి అంటుంది. రవికుమార్ ఆఫీస్ నుంచి 7:15 వెళ్ళిపోయాడు. లాగిన్, లాగౌట్ అంట. ఇది చేయకుండా నేను ఎప్పుడో 6ంటికి ఆఫీస్కి వెళ్ళి రాత్రి 10 దాకా పనిచేసి 30 రోజుల పాటు విపరీతమైన హార్డ్ వర్క్ చేసి తీరా ఫస్ట్ తారీఖు చూసుకుంటే నా పే స్లిప్లో ₹1 కూడా పడలేదు, అకౌంట్లో ₹0 పడింది. నేను వెళ్ళి కంపెనీలో గొడవ చేసి నేను అందరూ పనిచేసే దానికన్నా అందరూ 9 గంటలు పనిచేస్తే నేను 15 గంటలు పనిచేశాను, అందరూ 20 రోజులు పనిచేస్తే నేను 32 రోజులు 31 రోజులు పనిచేశాను, నాకు ₹1 కూడా జీతం రాలేదని లబో దిబో కింద కూడా ఏడుస్తే ఏమైనా వస్తుందా? నాయనా, నీకు ఒక సిస్టమ్ ఉంది. నువ్వు వచ్చావు పోయావు అంటానికి నీకు ఒక సిస్టమ్ పెట్టాము. నువ్వు వచ్చావు అంటానికి నువ్వు అక్కడ నీ కార్డుని చూపించాలి. అది రికార్డ్ అయితేనే నువ్వు వచ్చినట్టుగా మేము లెక్క కట్టి నీకు జీతం ఇస్తాం అంటారా లేదా?
ఈ తిరుమంత్రం కూడా అట్లాంటిదే. ఈ తిరుమంత్రార్థం కూడా అట్లాంటిదే. ఇది తెలుసుకోకుండా ఎంత గొప్ప గ్రంథాలు సేవించినా ప్రయోజనం పెద్దగా ఉంటుంది. ఇది ముఖ్యం. ఈ మాట వింటున్నప్పుడు మీలో కొంతమంది అనిపిస్తుంది, మేము చాలామంది ఆచార్యులు సేవించాం, చాలా గ్రంథాలు సేవించాం, భగవద్గీత కంఠస్థంగా చెప్తాం, సంక్షేమ రామాయణం గోష్ఠిలో ఉన్నాం, ఇంకా ఇంకేవో క్లాసెస్లో ఉన్నాం, మమ్మల్ని పట్టుకొని ఈ మాట అంటాడేంటి ఈయన? అంటే మాకు జ్ఞానం లేదా? మేము తెలుసుకునే వాళ్ళం కాదా అని మీకు కించిత్ కోపం కూడా రావచ్చు. పర్వాలేదు. కానీ తిరుమంత్రార్థం పూర్తిగా మీరు విన్న తర్వాత ఇలా అనుకున్న వాళ్ళు చివరిలో మీరేం మాట్లాడతారు? మీరు ఒకవేళ ఈ తిరుమంత్రార్థాన్ని సేవించకపోయి ఉంటే మీరేం కోల్పోయేవారు అని. ఇది యథార్థం. ఇది సత్యం. 22 ఆదివారం శ్రీ వైష్ణవానాం ఏకాదశి, 21 శనివారం స్మార్తానాం ఏకాదశి. సో 22 ఆదివారం రోజున ఉదయం 7 గంటలకు మన కాలక్షేపం ప్రారంభం, ఉపోద్ఘాతం నుంచి. అలా ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర రోజు 7 to 7:30 ఉంటుంది. శని ఆది ఉండదు. మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం వరకు. మీరందరూ ఇందాక చెప్పిన విధంగా శ్రద్ధగా ఉండాలి. మీరందరూ తిరుమంత్రార్థం అనే గ్రంథాన్ని కూడా కొనుక్కోవాలి. ఆ గ్రంథం ఫోటో పెట్టడం జరిగింది, మీకు మళ్ళీ పెడతాడు వాట్సాప్లో, ఆ గ్రూప్లో పెడతాడు. జట్లో దొరుకుతుంది, అన్ని చోట్ల దొరుకుతుంది. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది ఉంటే మీరు తెలియజేయండి, శోభ గారు తెలియజేయండి, లేదా మాధవ్ గారు ఉన్నారు, వారు ఆశ్రమంలో ఉంటారు, తెలియజేయండి. అక్కడి నుంచి మీకు ఏదో రకంగా వాటిని తీసుకొని వాటిని కొరియర్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు. అక్కడ క్రాంతి అని డిటిడిసి అబ్బాయి అన్నాడు, అతని పరిచయమే. ఆ నెంబర్ కావాలన్నా కూడా ఆ, మాధవ్ గారికి లేదంటే మన శోభ గారికి ఇస్తాడు దాసుడు. అతనికి ఫోన్ చేస్తే వచ్చి పట్టుకెళ్తాడు. మీ అడ్రస్లు ఇస్తే వాళ్ళు ఆ అడ్రస్కి కొరియర్ చేస్తారు. గ్రంథాల కాస్ట్, ఆ కొరియర్ కాస్ట్ మీరు కాలక్షేపంలో ఉన్నారండి, అవి మీకు మీకు పంపిస్తారు. మీకు వారం రోజుల సమయం ఉంది ఏమండి, వారం రోజుల సమయం ఉంది. ఆ వారంలో వాటిని తెప్పించుకోండి. కొన్ని గ్రంథం పీడిఎఫ్ రూపంలో కూడా దాసుడి దగ్గర ఉన్నాయి, పీడిఎఫ్ రూపంలో వాటిని కూడా మీకు అందిస్తాడు. అలాగే మీరు ప్రతిరోజు కాలక్షేపంలో ఏ వింటున్నారో మీరు కొన్ని రాసుకుంటారు. మీకు మరీ ఎక్కువ శ్రమ లేకుండా దాసుడే కొంత నోట్స్ తయారు చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో పెట్టి అవి మీకు చూపిస్తూ ఆ సూత్రము వాటి యొక్క అర్థాన్ని చెప్తూ ఆరో సెషన్ అయిపోయిన తర్వాత ఆ పీడిఎఫ్ కూడా మీకు అందిస్తాడు. మీరు వాటిని చుక్క చూసుకోవచ్చు. రికార్డింగ్ మీరు యాక్సెస్ చేయాలంటే మాత్రం అది యూట్యూబ్లో ఉండవు. రహస్య గ్రంథాలు యూట్యూబ్లో పెట్టకూడదు, అది అందరికీ యోగ్యం కాదు. యోగ్యమైన వాళ్ళే వినాలి. రైట్. భగవద్ రామానుజులు 18 సార్లు వెళ్ళారంటే మీరు ఆలోచించండి. మీరు కిలోమీటర్ 2 కిలోమీటర్లు ఒకసారి నడిచారా ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా? గుర్తు తెచ్చుకోండి. వాకింగ్ కోసం కాదు, నార్మల్గా పక్కింట్లో ఆ, పక్క వీధిలో షాప్లో కూరగాయలు తీసుకురావాలంటే బండి వేసుకొని వెళ్తాం, లేదా కారు వేసుకొని వెళ్తాం. శ్రీరంగం నుంచి తెలుగుకోస్టూరు 100 కిలోమీటర్లు. ఇదండి సన్యాసి నడుచుకుంటూ వెళ్ళారండి రామానుజులు. తిరుక్కోస్టూరు నెంబర్ దగ్గరికి వెళ్ళి అయ్యా మంత్రార్థం కృప చేయండి అని. ఎవరు వచ్చింది? రామానుజులు. అడియేన్ రామానుజులు వచ్చాడు. ఓ రామానుజుల, ఇప్పుడు కాదు మరొకసారి రండి. అడియేన్ వెళ్ళిపోయారు. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు తిరుక్కోస్టూరుకి అయ్యా తిరుక్కోస్టూరు నంబి గారి తిరుమాళిగా ఎక్కడ? తిరుమాళిగా అంటే ఇల్లు అని అర్థం. అదిగోండి ఆ వీధి చివరిలో ఉంది అంటే అక్కడి నుంచి సాష్టాంగం చేసుకుంటూ వెళ్ళారు రామానుజులు. 17 సార్లు పరీక్షించారు. 18వసారి లోపలికి రమ్మని మంత్రార్థాన్ని చెప్పారు. ఇన్ని పరీక్షలు మనం ఎదుర్కోగలమా కలియుగంలో? ఏమంటే తిరుమంత్రార్థాన్ని కృప చేయండి అని ఒక మెసేజ్ ప్రాపర్గా పెట్టలేకపోతున్నాం మనం. క్షమించాలి. వేదాంత విద్య అంత సులభం కాదు, మార్కెట్లో దొరికేది కాదు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అంటారు కృష్ణుడు. ఒరే అర్జున, నువ్వు నా అత్త కొడుకు కాబట్టి నీకు ఎంత చెప్పాను రా, కానీ ఇది కాదు. విద్య నేర్చుకోవాలి అంటే పెద్దల దగ్గరికి వెళ్ళి ప్రణిపాతం సాష్టాంగం చేసి అయ్యా ఈ విద్య నేర్చుకోవాలని ఉంది, కృప చేయండి అని అడగాలి. వారికి సేవ చేయాలి. ఎవరండి సేవ చేసేది? వాళ్ళ ఆచార్యుల ఇంటికి వెళ్ళి సేవ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు?
పోనీ అభ్యర్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏ కష్టం లేకుండా ఇంట్లో కూర్చుని జస్ట్ ఒక బటన్ నొక్కి శ్రద్ధ, ఒకటే శ్రద్ధ, ఆసక్తి, ఈ రెండు గ్రంథం ముందు పెట్టుకొని సెషన్ ఫాలో అవుతూ ఏం చెప్తున్నారు, ఎంత అర్థమైంది, మళ్ళీ దాన్ని ఒకసారి చింతన చేసుకుంటే ఒక 2 నెలలు, పుట్టినప్పటి నుంచి ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు గడిపాను. తిరుమంత్రార్థం కోసం ఒక 2 నెలలు మనం కష్టపడితే మన ఆత్మస్వరూపం ఏమిటి, పరమాత్మ స్వరూపం ఏమిటి, ఆయన్ని చేరుకునే మార్గం ఏమిటి, ఆ మార్గంలో మనకొచ్చే అడ్డంకులు ఏమిటి, విరోధాలు ఏమిటి, ఆయన్ని చేరుకోవడం వల్ల మనకు కలిగే ఫలం ఏమిటి, ఈ 5 విషయాలు చక్కగా బోధపడతాయి. వీటినే అర్థ పంచక జ్ఞానం అని అంటారు. మీ అందరూ చేయాల్సింది ముందుగా గ్రంథం తెప్పించుకోవాలి. తర్వాత సెషన్ టైం లోపలనే మీరు జాయిన్ అవ్వాలి. 7 సెషన్ అంటే 7:15కో, 7:20కో, 7:25కో లాగిన్ అవ్వద్దు. మా వల్ల కాదు, మేము టిఫిన్ బాక్సులు కట్టాలి, మేము దోశలు తిప్పాలి, మేము దోసకాయలు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం మీరు ఈ గ్రూప్లోంచి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆసక్తి లేని వాడికి వేదాంత విద్య చెప్పకూడదు. మన సంప్రదాయంలో 2 ముఖ్య విషయాలు సనాతన ధర్మంలో. భోజనం పెట్టి డబ్బు తీసుకునే సంప్రదాయం మనది కాదు. విద్య చెప్పి డబ్బు తీసుకునే సంప్రదాయం మనది కాదు. మరి గురుదక్షిణ అంటే ఏంటి? గురుదక్షిణ అంటే ఏంటో తెలిసిన? మనం ప్రీతిపూర్వకంగా ఆచార్యులకు సమర్పించే ద్రవ్యం, డబ్బు రూపంలో కొంత సంభావన ఇస్తామని ఒక అర్థం. రెండో అర్థం వారు మనసుకు తగ్గట్టుగా ప్రవర్తించడం అని అర్థం. ఏది మంచి అని మనకు లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం అని చెప్పుకుంటున్నాం కదా. లక్ష్మీదేవికి భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడు మొదలుగా ఉండి, నాథమునులు, యామునులు, యామునాచార్యులు మధ్యలో ఉండి, రామానుజులు, ఆ తర్వాత నాకు సంరక్షణ చేసినటువంటి ఆచార్యుల వరకు ఉన్న గురు పరంపర, వారు ఏది మన నుంచి ఆశించారో, ఏ కైంకర్యాన్ని ఆశించారో, ఎలా ఉండాలి అని ఆశించారో అలా ఉండటం. కాబట్టి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది సామాన్యమైన కాలక్షేపం కాదు, మొదటిది. రెండు, ఇది కేవలం ఆసక్తి ఉన్న వాళ్ళకే. మూడు, మీరు కోటీశ్వరులైనా కావచ్చు, లక్షాధికారులైనా కావచ్చు, లేదా మీరు సకల ఇంకేదన్నా విషయాల్లో మీరు ప్రొఫెసర్ కావచ్చు, పిహెచ్డి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆచార విషయంలో నిష్ఠ కలిగి ఉండాలి. ఆచారాల విషయంలో నిష్ఠ కలిగి ఉండాలి. మనుస్మృతి ఒక మాట చెప్తుంది, విషదపి అమృతం గ్రాహ్యం. విషం నుంచి అమృతం తీయొచ్చట. బాలాదపి సుభాషితం. మనకన్నా వయసులో చిన్నవాడు అయినప్పటికీ కూడా ఒక మంచి మాట చెప్తే అది మనం వినాలి. అమిత్రాదపి సద్వృత్తం. శత్రువైనా సరే వారిలో మంచి గుణం ఏదైనా ఉందనుకోండి, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. మన ఇంటి ఎదురుగా వాడే ఉన్నాడండి, ఎగ్జాంపుల్, నాస్తికుడు, ఏమీ లేదు, ఓ పూజ ఉండదు, ఓ పునస్కారం ఉండదు, ఏమి ఉండదు, ఎప్పుడు చూసినా వాడితో వీడితో తగువులు. కానీ ఒక్కడ మాత్రం చేస్తాడు. పొద్దునే స్నానం చేసి చక్కగా చక్కటి వస్త్రాలు ధరించి, ఆ, ఏదో వాడు బొట్టు కూడా పెట్టుకోవడం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక చక్కటి రాగి చెంబులో తూర్పు దిక్కు నిలబడి ఇట్లా సూర్యుని చూస్తూ, సూర్యుడే ప్రత్యక్ష దైవం అని ఒకసారి చూస్తూ, ఆదిత్యాయ నమో నమ, భాస్కరాయ నమో నమ అని అర్ఘ్యం విడుస్తాడు అనుకుందాం. ఎగ్జాంపుల్ ఇది, ఇది మనకు సంబంధం లేదు, ఎగ్జాంపుల్ చెప్తుంది. వాడు శత్రువే కావచ్చు, కానీ వాడిలో ఒక మంచి అలవాటు ఏదైనా ఉంది అంటే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేయాలి అని మనస్ఫూర్తి మనకు చెప్తుంది. కాబట్టి ఆచరణ యందు ప్రావణ్యాన్ని కలిగి ఉండాలి. భక్తి, నిష్ఠ, ప్రేమ కలిగి ఉండాలి. వీరు మన కోసం చెప్తున్నారు, మన మంచి కోసం చెప్తున్నారు అన్న విషయాన్ని బాగా మనసులో పెట్టుకొని ఉండాలి. అనుమతి లేకుండా మీకు పంపిన నోట్స్ కానీ రికార్డింగ్స్ కానీ ఎవరికి పంపవద్దు. ఆ గ్రూప్లో ఎవరుంటారో వారే జాయిన్ అవ్వాలి.
అంతేగాని గ్రూప్ లింక్ వచ్చింది కదా అని అది ఇంకొకరికి పంపించి మీరు కూడా జాయిన్ అవ్వండి అనకూడదు. ఎవరైతే దాసుడికి మెసేజ్ పెట్టారో వాళ్ళందరి పేర్లు దాసుడి దగ్గర ఉన్నాయి. వారు మాత్రమే జాయిన్ అవ్వాలి. మిగతా వాళ్ళకి ఆసక్తి ఉంటే మీరు చెప్పండి. మీరు చెప్తే వారు దాసుడికి మెసేజ్ పెడితే ఫోన్ చేసి ఒక మాట, రామానుజులు ఇంత కష్టపడ్డారని చెప్పాను నాకండి. భగవద్ రామానుజులు ఇంత కష్టపడ్డారు అని తెలుసుకున్న తర్వాత, అయ్యా తిరుమంత్రార్థం మనకు నేర్చుకోవాలని ఉంది అని నోరు తెచ్చి ఒక మాట అడగలేమా? మన ఆసక్తిని చూపించలేమా ఎదుటి వాళ్ళకి? ఎలా తెలుస్తుంది? మీరు మీ పేరు, మీ ఆచార్య పేరు, మీ మీరుండే పేరు నాకు మెసేజ్ పెడితే నాకు ఎలా తెలుస్తుంది మీరు దేనికోసం మెసేజ్ పెట్టారు? అలా చాలామంది మెసేజ్ పెట్టారు. తిరుమంత్రార్థం నేర్చుకోవడానికి ఎవరు ఎట్లా మెసేజ్ పెట్టారని అంత స్పష్టంగా అందులో పెట్టినా, శోభా గారు ఓ 10 సార్లు చెప్పినా, దాసుడు మెసేజ్ పెట్టినా కూడా మళ్ళీ అరకొరగా మెసేజ్ పెట్టారు కొంతమంది. తెలియదు, పర్వాలేదు, తెలుసుకుందాం, తెలుసుకొని ప్రవర్తిద్దాం, తెలుసుకొని ప్రవర్తిద్దాం. ముఖ్యంగా మన మన లక్షణాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే సాంప్రదాయక పరిభాషా పదాలు కొద్ది కొద్దిగా అలవాటు చేసుకోవాలి. మనం పెద్దలతో మాట్లాడేటప్పుడు అడిగేను అడిగేను అంటూ మాట్లాడాలి. దేవరవారు సాయించండి అనాలి. ఎదురున్నటువంటి ఆచార్యులని అయ్యా దేవరవారు, దేవరవారు అనాలి. నేను అనకూడదు, దాసుడు అనాలి. ఆడవాళ్ళైతే దాసి అనాలి, అడియేన్ అనాలి. మన సంప్రదాయంలో నేను నాది అని మాట్లాడటం నిషిద్ధం. ఎందుకు అంటే అవి అహంకారపూరితమైనటువంటి మాటలు కాబట్టి. ఆ అహంకారం మమకారం ఉన్నంతకాలం భగవంతుడు మనకు దగ్గరికి రాడు. మీకు అనిపిస్తుందేమో, కానీ మన దగ్గరికి రాడు. అహంకారం మమకారం పూర్తిగా నశించిపోవాలి. ఇది చాలా రహస్యమైనటువంటి అర్థం. ఏ విషయమైనా అర్థం కాకపోతే మీరు కంగారు పడద్దు. ఆ విషయమే మళ్ళీ ఏదో ఒక సందర్భంలో వస్తుంది, తప్పకుండా మీకు అర్థమవుతుంది. సూత్రాలు చదవగలిగిన వాళ్ళు బయట చదువుతారు, చదవలేని వాళ్ళు వింటూ 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 నేర్చుకుంటారు. ఒక్క రోజులో అందరికీ ఏది వచ్చేది. కొంతమంది ఒకసారి గ్రహిస్తారు, కొంతమంది 2 సార్లు గ్రహిస్తారు, కొంతమంది 30 సార్లు గ్రహిస్తారు, కానీ గ్రహిస్తారు. ఒక సీక్రెట్ ఉంది. అలాంటి మణిప్రవాళ భాషలో ఉన్నటువంటి ఆ సూత్రాలు మనకు వంట పట్టాలి, చక్కగా మనం వాటిని చెప్పాలి అంటే ఒక సీక్రెట్ ఉంది. అది మనకు ఉపోద్ఘాతంలో వస్తుంది, చెప్తాం అప్పుడు. ఇది మనకు తిరుమంత్రార్థ కాలక్షేపం గురించినటువంటి విశేషాలు. మొదటిది స్వరూపంతో ఉండాలి, సెషన్ ముందు రెడీగా ఉండాలి, సెషన్ అరగంట చాలా కాన్సన్ట్రేట్గా వినాలి, వేరే పనులు చేయకూడదు. రైట్. ఆ విషయాలు కానీ ఆ లింకులు కానీ అనుమతి లేకుండా వేరే వాళ్ళకి పంపించకూడదు. అది మీ కొరకే అని గుర్తుపెట్టుకోవాలి. ఆ రికార్డింగ్స్ అన్ని గూగుల్ డ్రైవ్లో ఉంటాయి. ఆ గూగుల్ డ్రైవ్లో మీరు వెళ్ళి చూసుకోవాలంటే మీకు జీమెయిల్ ఉండాలి, జీమెయిల్ ఐడి కావాలి. ఆ జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవడం మీకు ఇబ్బంది అయితే మీ మనవాళ్ళనో, మీ కుమారులను, మీ భర్తనో, మీ భార్యనో అడగండి, తెలుసుకోండి. ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడీస్ మొత్తం కూడా పంపించండి దాసుడికి. ఆ గూగుల్ డ్రైవ్ క్రియేట్ చేసి ఆ డ్రైవ్లో ఆ లింక్స్ అన్నీ ఉంటాయి. ఆ లింక్ పెడతాను, మీరు క్లిక్ చేయగానే అందులో ఏ రోజు ఏం జరిగింది మొత్తం వస్తుంది. సూత్ర సంత మీ గ్రూప్లోనే పెడతాడు, నోట్స్ కూడా గ్రూప్లోనే పెడతాడు దాసుడు. కానీ సూత్ర సంత ఆడియో కానీ ఆ పీడిఎఫ్లు కానీ వేరే వాళ్ళకి షేర్ చేయొద్దు. వాస్తవానికి ఆ సంత ఆడియో కానీ పీడిఎఫ్ కూడా డ్రైవ్లో పెట్టాలి. కానీ మీలో ఎంతమందికి ఆ జీమెయిల్ క్రియేట్ చేసుకోవడం సౌలభ్యంగా ఉంటుందో, అది చేసుకోగలరో లేదో తెలియదు. కాబట్టి కనీసం సూత్రాల యొక్క ఆడియో, సంత అంటే ఏంటి, ఎలా చెప్పాలి దాన్ని చెప్పడం అనమాట, ఆచార్యముఖత సేవించడం. అది నోట్స్ పీడిఎఫ్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాడు దాసుడు, ఒక 1 or 2 days గ్యాప్లో. ఎలాగో రికార్డింగ్స్ ఉన్నాయి కదా, నోట్స్ ఉన్నాయి కదా అని జాయిన్ అవ్వకుండా ఉండకూడదు. గ్రంథాలు ఉన్నాయని ముందు పెట్టుకొని చదివితే అర్థం కాదు. ఆచార్య ముఖత సేవించాల్సినటువంటి రహస్య గ్రంథం ఇది. దాసుడు చెప్పాల్సిన విషయం ఇది. దాసుడి పరిచయం: ఓలేటి రవికుమారాచార్య, మైలాన్ ల్యాబొరేటరీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. వారానికి 5 రోజులు ఆఫీస్ ఉంటుంది, రోజు 10 గంటలు ఆఫీస్లో ఉండాలి. ఇంటికి వచ్చిన తర్వాత 8 గంటల 40 నిమిషాల నుంచి 9 గంటల 20 నిమిషాల వరకు ఒక 25 మంది 30 మంది పిల్లలు వస్తారు. వాళ్ళకి శ్రీ విష్ణు సహస్రనామ శ్లోకాలు నేర్పించడం, కొన్ని కీర్తనలు నేర్పించడం, దివ్యదేశాల పేర్లు నేర్పించడం, ఇతిహాస పురాణటువంటి విషయాలు వాళ్ళకి చెప్పడము, కొంత స్క్రీన్ టైం అని ఉంటుంది.
ఆ విషయాలని చెప్పడము. శని ఆదివారాల్లో అనేక దేవాలయాల్లో ప్రవచనాలు చేయటము, ఎవరైనా ఇంటికి పిలిస్తే వాళ్ళ ఇంట్లో పారాయణము ప్రవచనం చేయటము, ఉభయ వేదాంత పండిత సభల్లో ఆహ్వానాన్ని బట్టి వెళ్ళి ప్రవచనాలు చేయటము, పద్మావతి అమ్మవారి ఆస్థాన మండపం తిరుచానూరు తిరుపతిలో భగవత్ శాస్త్ర సభలు, అఖిల భారత భగవత్ శాస్త్ర సభలు 2023లో దాసులు వెళ్ళి ప్రవచనం చేయడం జరిగింది. అలాగే అనేక చోట్ల హైదరాబాద్, అలాగే కరీంనగర్, వరంగల్ ఇలాంటి ప్లేసెస్లో ఉభయ వేద సభల్లో కూడా దాసులు ప్రవచనాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అనేక మంది పెద్దల్ని ఆశ్రయించి గ్రంథ కాలక్షేపం కూడా చేస్తూ ఉంటాడు దాసుడు. ఇవే కాకుండా నెలకో 2 నెలలకో ఒక యాత్రలు కూడా తీస్తూ ఉంటాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఆ, కైంకర్య సహిత ధర్మప్రచార యాత్ర అని తక్కువ జనాదరణ ఉన్నటువంటి దేవాలయాలకి మేమందరం గోష్ఠిగా ఒక బస్సులోనో కారులోనో వెళ్ళి పెరుమాళ్ళకి పుష్పమాలలు ప్రసాదాలు సమర్పించి అక్కడున్న అర్చకులకు యథాశక్తి సంభావన సమర్పించి అక్కడ ఒక పారాయణం ప్రవచనం చేసుకొని రావటం. ముఖ్యంగా శ్రీ వైష్ణవ దేవాలయాలే ఆళ్వార్లు ఉన్నటువంటి దేవాలయాలకే ప్రాధాన్యం. గ్రంథముద్రణ, ప్రాచీన గ్రంథముద్రణ గోష్ఠి ద్వారా చేయటం, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అది ఎక్కువ చెప్పుకుంటే మళ్ళీ మన గురించి మనం ఎక్కువ చెప్పుకున్నట్టుగా ఒక దోషం కూడా ఉంటుంది. ఇవి చెప్పకపోతే తెలియదు కాబట్టి ఏదో కొద్దిగా చెప్పడం అంతే. ఇవన్నీ కైంకర్య రూపంతో చేయటం. శ్రీమతి రామానుజయమ్మ, మీ అందరికీ అన్మ్యూట్ చేస్తాను. ఎవరైనా మాట్లాడాలనుకుంటే, ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే దయచేసి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. అందరూ ఒకసారి మాట్లాడద్దు. మొట్టమొదటిగా శోభ గారు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడండి. శోభ గారు. స్వామి దాసోహాలు దాసు. స్వామి చెప్పినట్టుగా ఇన్స్ట్రక్షన్స్ చేసుకుంటూ అన్ని ఫాలో అవుతూ ఉండండి అమ్మా. ఎందుకంటే దొరకరు తిరుమంత్రార్థ కాలక్షేపం చెప్పడానికి అందరు కూడా అంత సులువు కాదనేసి తర్వాత లేమని పోస్ట్ పోన్ చేసేవాళ్ళు చాలా మంది స్వామిని చూశారు. మన హోబిల స్వామి వారు కూడా కొన్ని రోజులు చెప్పేసేసి పాపం పనుల ఒత్తిడి వల్ల మళ్ళీ పోస్ట్ పోన్ చేసి మధ్యలో చెప్పి మళ్ళీ ద్వైమంత్రం దగ్గర ఆగిపోయి ఉన్నాం మనం ప్రస్తుతానికి. అది జూమ్ లోనే చెప్పారు స్వామివారు కూడా. అది ఎంతమంది విన్నారో లేదో కూడా నాకు తెలియదు. అది అందరి దగ్గరికి లింక్ వెళ్ళిందో లేదో కూడా తెలియదు. మనకు చాలా సులభంగా స్వామి అడగంగానే చెప్తానమ్మా, మీరు గ్రూప్ చేసేసేయండి చెప్పేస్తానని చెప్పారు. సో ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా సులభంగా, ఎందుకంటే 7 గంటలని చెప్పారు కాబట్టి మనం 6 గంటలకు లేచినా చక్కగా స్నానం చేసేసుకొని మన తిరుమల కింద దీపారాధన స్నానం చేసుకొని కూర్చున్నారనుకోండి, చక్కగా తిరుమంత్రార్థ కాలక్షేపం చేయొచ్చు. ఏది కష్టం కాదు, నేర్చుకున్న కొద్దీ సులభమే అవుతుంది. మాకు మేము అన్ని వినేసామండి అన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. మన సాంప్రదాయం తీసుకోగానే మన వాళ్ళకు ఒక ఇంత అహంకారం వచ్చేస్తుంది. ఏంటంటే నన్ను ఎవరులే అనేది అన్నట్టుగా. కాస్త ఈ అహంకారం మమకారాలు నాకైనా ఉంటుంది, నాకు ఉండదని ఏం చెప్పట్లేదు. ఈ అహంకారం మమకారాల్ని పక్కన పెడితే అసలు వాడెవడు, మనం ఎవరు, వాడు వాడి నామాన్ని చదివితేనే మనకు ఉపయోగం ఏంటి, ఉపాయం ఏంటి అనేది అన్ని విషయాలు తెలుస్తాయి. అది ఆచార్య ముఖంగా. కాబట్టి స్వామివారికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. సాంప్రదాయ గోష్ఠిలో స్వామివారి చక్కగా సంక్షేప రామాయణాన్ని ఎలా పారాయణ చెయ్యాలి, ఎక్కడ సర్గలు పెట్టాలి, ఎక్కడ ఒత్తులు ఎలా చదవాలి అనేది నీట్గా నేర్పించారు. చాలా మందికి తెలుసో తెలీదో చెప్తున్నాను. ఆ దాంట్లో స్వామివారి మిగతా విషయాలు కూడా చక్కగా యూట్యూబ్లో మీకు ఆ ఛానల్ కూడా ఒకసారి లింక్ పెట్టమని అడుగుతాను నేను. దాంట్లో మీరు వినొచ్చు. మేమందరం అన్ని వింటున్నామండి అనేవాళ్ళే ఉంటారు ఎక్కువగా. మేము చాలా గ్రూపుల్లో ఉన్నామండి అనేసి. ఎంత శ్రద్ధగా వింటున్నాం అనేది ఇంపార్టెంట్ అమ్మా. అందరూ పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అందరూ వింటున్నాం అంటున్నారు, కానీ అది మనస్సులోకి ఎంత వెళుతుంది అన్నది ఇంపార్టెంట్. నేను 15 ఏళ్ళు అయిందండి, నేను 20 ఏళ్ళండి, నేను 30 ఏళ్ళండి, ఇది ఇండస్ట్రీ లాగా మాట్లాడుతూ ఉంటారు. నేను విని విని విసిగెత్తిపోయాను కూడా మన స్వామివారి శిష్యుల దగ్గర అయితే. 15 ఇయర్స్ అవుతుందమ్మా మీ మంత్రం తీసుకుంటే గొప్పనా? అసలు మనకి ఎంతవరకు ఏది వచ్చింది, ఆచార్యుల వారు చెప్పిన విషయం మన మనసు ఎంతవరకు తీసుకుంది, దాన్ని మన లైఫ్లోకి ఎలా ఇంప్లిమెంట్ చేసుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నా భాష కొంచెం కఠినంగా ఉంటుందమ్మా, అన్యదా భావించద్దు ఎవరికి కూడా. అందుకే దాసోహాలు చెప్తాను నేను. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ గానే చెప్తాను. బతకలాడుకోవాల్సిన ప్రేమగా చెప్తే విననప్పుడు దండం దశగుణం భవేత్. ఎందుకంటే మంత్రార్థం వినాల్సిందే. రామాయణం వినకపోయినా నష్టం లేదు, భారతం వినకపోయినా నష్టం లేదు, భగవద్గీత వినకపోయినా నష్టం లేదు. ఎందుకంటే అన్నీ కలుపుకొని మనకి చక్కగా కదంబం చేస్తారు చూస్తారా ప్రసాదం,
అలా తిరుమంత్రార్థంలోనే ఉంటుంది. కాబట్టి దయచేసి అన్యథా భావించద్దు. చక్కగా స్వామివారు ఇప్పటి వరకు బ్రహ్మాండమైన పాయింట్స్ చెప్పారు. అవి తెలుసుకుంటూ దాన్ని చూసుకోండి. ఇన్ని రోజులు వినుంటారు మీరు. అదే చెప్తున్నాను కదా, అన్ని కాలక్షేపాలు మేము చేసేసాం, తిరువాయిమో చదివేసాం, తిరుప్పావై సేవాకాలాలని చేస్తున్న దాన్ని ఎలా చేస్తున్నాము, తిరుమంత్రార్థం విన్న తర్వాత ఎలా ఒకసారి కాకపోయినా ఒక్కసారైనా ఆ భావన కలిగిస్తాడు. నారాయణుడు అంటే ఏంటి, ఆ పదం అంటే ఏంటి, ఆ పదం యొక్క అర్థం ఏంటి, ఆ పదం చెప్తున్నారు చూసారా, ఆచార్య వైభవం ఎలాంటిది, దాంట్లో అదే తెలిపిస్తాడు. ప్రథమ పరమనిష్ట పరిమాణాలను ఎవరైనా పట్టుకుంటారు, ఆచార్యులు అయిపోయినా మేము చేసేసుకుంటామండి, మాకు ఆ ఆచార్యులతో సంబంధం లేదు చాలా మంది అంటూ ఉంటారు. చరమోపాయ నిష్ట ఇంపార్టెంట్. ఆచార్యుల పాదాలు పట్టుకున్నాక పరమాత్మ వాడే వచ్చేస్తాడు. అసలు వాడిని అడగాల్సిన అవసరం కూడా లేదు, వాడే వచ్చి కూర్చుంటాడు మన దగ్గర. వీడి నిష్ట ఎలా ఉంది, ఆచార నిష్ట అనేది గమనిస్తాడు. దయచేసి అందరు అర్థం చేసుకొని చక్కగా స్వామివారు చెప్పినట్టుగా మండే టు ఫ్రైడే ఇంత మీకు చాలా సులభంగా ఈయన 5 రోజులు టైం ఇచ్చారు. ఫస్ట్ గ్రూప్కి అయితే సాటర్డే సండేనే ఉండేది. పాపం మీరు ఇంతమంది అయ్యారంటే స్వామివారు కూడా ఆనందపడేసి చెప్తానమ్మా అనేసి అన్నారు. వారందరూ ఉద్యోగం చేస్తారు, అమ్మగారు కూడా జాబ్కి వెళ్తారు, వాళ్ళ పాప ఉంటుంది చక్కగా తిరుపావై సేవాకాలు అవన్నీ బ్రహ్మాండంగా సేవిస్తుంది తల్లి. స్వామివారి పిల్లలకు విష్ణు సహస్రనామం కూడా నేర్పిస్తారు చక్కగా ఇంటి దగ్గర. కాబట్టి అర్థం చేసుకొని స్వామివారికి కంఫర్ట్ గా ఉండి ఇబ్బంది లేకుండా చక్కగా స్వరూపం పెట్టుకొని వినేటప్పుడు మీరు వీడియో లాంచ్ చేసుకున్నారనుకోండి, స్వామివారి ముఖ విలాసం చూస్తూ మనం సేవించుకుంటే మన మనసులో అలా పడిపోతుంది అనమాట. ఓహో, ఈ సూత్రానికి స్వామివారు ఇలా చెప్పారు అనేసి. అది తెలుసుకోకపోతే మాత్రం మనం ఇంకొక జన్మెత్తినా కూడా దండగే, ఇంకెన్ని జన్మలు అయితే. ఎందుకంటే తిరుమంత్రార్థ కాలక్షేపం చేయాల్సిందే, ఆ సూత్రాలు కంటతా పట్టాల్సిందే. కంటతా పట్టలేమంటే మెల్లిమెల్లిగా చదువుకుంటే డైలీ 5 చదువుకోమని చెప్తారు. స్వామివారు ఇబ్బంది పెట్టే స్వామే కాదు, మనకు చక్కగా 2-3 సూత్రాలే చెప్తారు. అందరితో చదివిపిస్తారు, అన్ని మూడు చూసుకొని ఒక్కసారి అందరూ ఒకసారి చదవండి అమ్మా అని చెప్తారు. చక్కగా 4-5 సార్లు సంత పాఠంలో చేసుకున్నాక మీరు మిగతా కార్యక్రమాలు చేయాలి. అలాగే మీరు కిచెన్ లో ఉండి అక్కడ ఉండి మాత్రం చేయొద్దు. ఇది తిరుమంత్రార్థ కాలక్షేపం స్థిరంగా ఒక దగ్గర కూర్చొని చేయాలమ్మా. జయ శ్రీమన్నారాయణ. దాసోహాలు దాసోహం. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా మీరు మాట్లాడవచ్చు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. ఇప్పటిదాకా దాసుడు మాట్లాడింది, శోభా గారు మాట్లాడింది అందరికీ స్పష్టంగా వినిపించిందా అండి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వినిపించిందండి, చక్కగా అర్థమైందండి. వినిపించిందండి స్వామి, వినిపించిందండి. ఎవరికైనా బాగా సందేహాలు ఉన్నాయా? చెప్పారండి. స్వామి ఏదో బుక్ పేరు చెప్పారు కదా, ఏం బుక్ పేరు మళ్ళొకసారి తిరుమంత్రార్థం. మీ గ్రూప్ లో పెడతాడు బుక్ మళ్ళీ బుక్ పేరు పెట్టరా స్వామి? పెడతాను. ఓకే. మాకు ప్రోగ్రామ్ గురించి మెసేజ్ పెడతారా స్వామి? ఏమండి? ప్రోగ్రామ్ ఇప్పుడు రేపు 6:55 రెడీ అన్నారు కదా, అది మనకు వచ్చే ఆదివారం నుంచి కాలక్షేపం ప్రారంభం. అదే ఈ రోజున ముందు కేవలం ఒక రోజు ఒక నేను ఇంట్రడక్షన్ అన్నమాట. ఎవరెవరు ఏంటి, ఎలా మనకు స్టార్ట్ అవుతుంది ఓకే అన్న విషయం కొరకు, కొన్ని విషయాలు తెలపడం కొరకు జరిగిందనమాట. ఓకే. ఆ ఉపోద్ఘాతంలోనే మళ్ళీ దాసుడు ఆచార పరిచయాలు ఇవన్నీ కూడా వస్తాయి. అలా మనం కాలక్షేపం స్టార్ట్ చేస్తూ ఉంటాం. జయ శ్రీమన్నారాయణ. జయ శ్రీమన్నారాయణ. దాసం. చిన్నయ్య స్వామివారి ఆశ్రమంలో మనకు దొరుకుతాయి గ్రంథాలు, మీరు తెప్పించుకోండి. వేరే గ్రంథాలు జట్ నుంచి వచ్చినాయి కూడా ఏదో పీడిఎఫ్స్ ఉండాలి, అవి ఏదైనా ఉంటే కూడా దాసుడు పెడతాడు. ఇప్పుడే తిరుమంత్రార్థం అష్టాక్షరీ మంత్రార్థము ఆంధ్రానువాద సహితము అనే బుక్ ఎలా ఉంటుందో మీకు పెట్టాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రూప్లో షేర్ చేశాడు దాసుడు, మీరు తెప్పించుకోండి. 1 వీక్ టైం ఉంది, తెప్పించుకోండి. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? ఏం లేవు స్వామి. జయ శ్రీమన్నారాయణ. బాగుంది ఉపన్యాసం. అడియన్ చిన్న సవరింపు అడియన్, ఏం లేదు. దయచేసి ఎటువంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేద్దామా. అందులో తీసేసానండి, గ్రూప్ తీసేసాను. ఓన్లీ అడ్మిన్ తప్ప ఇంకెవరు పెట్టడానికి లేదు మెసేజెస్. ఓకే అడి. శ్రీమన్నారాయణ అండి, అడియన్ రామండి. అడిగండి. ఇది మీరు జీమెయిల్ అన్నారు కదా, అది మీకు పంపించొచ్చా? పంపించండి, దాసుడికే పంపించండి. నేను నోట్ చేసుకుంటాను. ఆ డ్రైవ్ క్రియేట్ చేసినప్పుడు ఆ డ్రైవ్లో అన్ని రికార్డింగ్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే
ఆ రికార్డింగ్స్ ఫైల్స్ అన్ని కొంచెం ఎక్కువ సైజ్ ఉంటాయి. యూట్యూబ్లో పెడితేనేమో పబ్లిక్ అయిపోతుంది, కొంచెం ఇబ్బంది. రహస్య గ్రంథం కాబట్టి అది అందరికీ అందించకూడదు కాబట్టి డ్రైవ్లో పెట్టి మీకు లింక్ యాక్సెస్ ఇస్తాను. మీరు చక్కగా సమయం ఉన్నప్పుడు వాటిని మళ్ళీ ఒకసారి నెంబర్ వేసుకోవచ్చు అలా. గూగుల్ డ్రైవ్, గూగుల్ ఈమెయిల్, జీమెయిల్ ఎలా క్రియేట్ చేయాలి మాకు తెలియదు అనేది కంగారు పడక్కర్లేదు. మీ పిల్లలతో చెప్తారు, వారితో ఒక జీమెయిల్ క్రియేట్ చేయించి నాకు పంపించండి, మెయిల్ ఐడి చాలు. ఆ తర్వాత డ్రైవ్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఎలా వెళ్ళి దాన్ని ఓపెన్ చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాసుడు. మీకు అసలు ఏ కష్టం ఉండదు. ఉం? సరే. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అడియన్ దాసం శ్రీ అడిగే దాసుడు జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జాన్పల్లి. జై శ్రీమన్నారాయణ అండి, చాలా చక్కగా వివరించారు. అడిగే జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. తులసి గారు మీ నెట్ ఓకే ఉందా ఇప్పుడు? తులసి గారు ఫ్రమ్ ఒంగోలు. మనందరం వచ్చే ఆదివారం కలుద్దాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే జై శ్రీమన్నారాయణ. రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. రామానుజ జయ రామానుజ జయ రామానుజ జయ రామానుజ. స్వస్తి. అనేక మంగళాశాసనాలు.